వీసా కష్టాలు ఎన్ని ఇబ్బందులు తెస్తున్నాయి. ఉద్యోగాలు ఓడగొడుతున్నాయి, వ్యక్తిగత నిర్ణయాలను మార్చేస్తున్నాయి, పెళ్లిళ్ళ ట్రెండ్ను మార్చేస్తున్నాయి. వచ్చిన వాళ్ళు వెళ్లేది లేదు, వెళ్ళిన వాళ్ళు వచ్చేది లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుపన్నట్లుగా అక్కడ పెళ్లిళ్ళు, ఇక్కడ స్క్రీన్ల మీద ఆశీర్వాదాలు. ఇది అమెరికా వీసా కష్టాలతో ముడిపడిన ఇండియన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్. అవును, అమెరికా వీసా సమస్యలు భారతీయుల జీవితాలను మార్చేస్తున్నాయి. అమెరికాలోని ఇండియన్ టెకీలను టెన్షన్ పెట్టేస్తున్నాయి. అమెరికాలో వీసా సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో భారతీయుల పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా స్వదేశంలో ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలనుకునే జంటలు వీసా కష్టాలతో సరికొత్తగా రూటు మార్చేస్తున్నారు. ముఖ్యంగా H1B వీసా స్టాంపింగ్ లో ఆలస్యాలు, స్లాట్ల కొరత వల్ల ఇండియాకి రావడం చాలా మందికి రిస్క్ అవుతుండటంతో ప్లాన్ ఏకి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్లాన్ బికి వెళ్తున్నారు. వీసా కష్టాల నేపథ్యంలో స్వదేశానికి వస్తే తిరిగి అమెరికాకు వెళ్లలేమేమో అన్న భయం టెకీలలో ఎక్కువగా ఉంది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం వచ్చి నెలల తరబడి ఇండియాలోనే చిక్కుకుపోయిన వారు లక్షలాది మంది ఉండటంతో మిగతా వారు కూడా ఆలోచనలో పడుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్లను వాయిదా వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. వీసా కష్టాలతో అనేక మంది భారతీయులు అమెరికాలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే గ్రాండ్ మ్యారేజెస్ కి బై బై చెప్పి కొద్దిమంది సమక్షంలోని కోర్టు మ్యారేజ్ల రూపంలో మమా అనిపిస్తున్నారు. దీంతో దగ్గరలో ఉన్న స్నేహితులు మాత్రమే హాజరవుతుండగా కుటుంబ సభ్యులు దూరం నుంచే ఆశీర్వదించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లికి హాజరు కాలేని బంధువుల కోసం టెక్నాలజీ సాయంతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నారు. జూమ్, యూట్యూబ్ లైవ్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ కుటుంబ సభ్యులను వర్చువల్ గా ఈ వేడుకల భాగస్వాములను చేస్తున్నారు. ఫలితంగా వీసా సమస్యలు భారతీయుల పెళ్లిళ్ల రూపురేఖలను మారుస్తూ కొత్త ట్రెండ్ కు దారితీస్తున్నాయి. మరోవైపు అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. H1B వీసా స్టాంపింగ్ సంక్షోభం ప్రస్తుతం టెకీలకు నరకం చూపిస్తోంది. ఇండియాలోని 5 ప్రధాన కాన్సులేట్లలో రెగ్యులర్ స్లాట్స్ 100 రోజులు దాటినా రిలీజ్ కాకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భారత్లోని హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా కాన్సులేట్లలో స్లాట్లు పూర్తిగా ఫుల్ అయిపోవడంతో స్టాంపింగ్ కోసం ఇండియా వచ్చిన టెకీలు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. కేవలం స్టాంపింగ్ కోసం ఇండియాకు వచ్చి అమెరికాలో ఉద్యోగాలను కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు కొన్ని చోట్ల H1B వీసాకు 2027 వరకు అవకాశం లేకపోవడంతో నిరీక్షణ తప్పనట్లే కనిపిస్తోంది. ఫలితంగా ఒకవైపు అమెరికాలో ఈఎంఐల భారం పెరుగుతుంటే మరోవైపు కెరీర్ ఏమవుతుందోనన్న టెన్షన్తో ఐటీ ఉద్యోగులు పిచ్చెక్కిపోతున్నారు. అటు పిల్లలకు, కుటుంబాలకు దూరమై పేరెంట్స్ అనుభవిస్తున్న గుండెకోత వర్ణనాతీతంగా మారుతోంది. మొత్తంగా H1B వీసా విషయంలో ట్రంప్ నిర్ణయం కారణంగా అన్ని దేశాలు తలలు పట్టుకున్నాయి. ఈ ఇబ్బందులు పీక్ స్టేజ్ కు చేరడంతో లక్షలాది మంది జీవితాలు తారుమారవుతున్నాయి. వీసా కష్టాలు ప్రయాణాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవిత నిర్ణయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. వచ్చే ఏడాది వరకు స్లాట్స్ అందుబాటులో లేకుండా పోవడంతో మరి స్లాట్స్ ఓపెన్ అయ్యేదెప్పుడు, మళ్లీ అమెరికా వెళ్లేదెప్పుడు, ఆన్లైన్ పెళ్లిళ్ల ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు అనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.